శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, ఈ వారం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి వారఫలం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించిన కొన్ని ఆందోళనకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయండి. అలాగే బుధుడు ఈ వారం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు కష్టంతోనే విజయం సాధిస్తారు. విద్యారంగమైన, ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన కష్టంతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 6వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. కుజుడు బాగుంటే ప్రాపర్టీస్ కొనగలుగుతారు, ప్రాపర్టీస్ అమ్మగలుగుతారు, రియల్ ఎస్టేట్లో లాభాలు వస్తాయి, అప్పులు తీర్చగలుగుతారు, సొంతింటి కల సాకారం చేసుకోవడానికి అడుగులు వేస్తారు, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలన్నీ మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం ఉంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో బాగుంటుంది. అక్క చెల్లెళ్ల సహాయ సహకారాలతో మంచి ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. తల్లి వైపు బంధువుల సహాయ సహకారాల వల్ల కూడా ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏలినాటి శని దోషం నడుస్తోంది. శని మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి దానివల్ల కొన్ని అనుకోని ఖర్చులు రావటం, అలాగే శత్రుబాధలు ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మేషరాశికి గురుబలం కూడా లేదు. గురుబలం లేదు కాబట్టి ఆఫీస్ పరంగా టెన్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే మేషరాశి వాళ్ళకి రాహు చాలా బాగున్నాడు. 11వ ఇంట్లో రాహు బాగున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి. అయితే 5వ ఇంట్లో కేతు సంచారం వల్ల కూడా సంతానం కలగటం, ఆలస్యం అవటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉంటాయి. కొత్తగా పెళ్ళైన మేషరాశి వాళ్ళకి 5వ ఇంట్లో కేతు సంచారం వల్ల సంతానం కలగటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే రవి, బుధుడు ఈ 2 గ్రహాలు బాలేవు. ఏలినాటి శని ప్రభావం ఉంది, గురుబలం లేదు. వీటికి పరిహారాలు చేసుకుంటే వారమంతా యోగిస్తుంది. రవి, బుధుడు యోగించాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా విష్ణు పంజర స్తోత్రం చదువుకోవటం కానీ వినటం కానీ చేయాలి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. రవి బుధుల బలం పెరుగుతుంది. ఏలినాటి శని దోష నివారణ కోసం రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోస్తూ ఉండండి. అలాగే గురుబలం పెంపొందింపజేసుకోవాలంటే నానబెట్టిన శనగలు గోవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం వల్ల ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే శివాలయ దర్శనం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించండి. అలాగే శనగలు, నువ్వులు దానం కూడా ఇవ్వండి. నల్ల నువ్వులు, శనగలు దానం ఇస్తే శని, గురువు ఈ 2 గ్రహాల బలం కూడా పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం బాలేదు కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. బాస్తో, కొలీగ్స్తో జాగ్రత్తగా ఉండాలి. బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే వృషభ రాశి విద్యార్థులకు బాగుంటుంది, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. ఉన్న జాబ్లో టెన్షన్స్ ఉన్నా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్లో కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు 5వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. వృషభ రాశి వాళ్ళ పిల్లల్లో అబ్బాయిల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. సంతానంలో మగపిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృషభ రాశి వాళ్ళు అక్క చెల్లెళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అక్క చెల్లెళ్ళతో గొడవలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వృషభ రాశి వాళ్ళకి గురుబలం అనేది చాలా బాగుంది. ధనస్థానంలో గురువు చక్కగా ధనాన్ని ఇస్తున్నాడు. కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ జీవితం బాగుంటుంది. అంటే జీవిత భాగస్వామితో అనుకూలత ఉంటుంది.
కెరీర్ పరంగా కూడా గురుబలం ఉంది కాబట్టి మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే శని కూడా వృషభ రాశికి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా పొందగలుగుతారు. శని బాగున్నాడు, గురువు బాగున్నాడు. అలాగే రాహు కూడా బాగున్నాడు. 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటానికి కానీ జాబులు చేసుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. వీటికి పరిహారాలు చేసుకోవాలి. రవి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వింటం చేయండి. అలాగే ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టండి, బెల్లంతో కలిపి పెట్టాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. అప్పుడు ఆఫీసులో టెన్షన్స్ తగ్గిపోతాయి. అలాగే కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు పంచమ కుజదోషం తగ్గి సంతానంలో మగపిల్లలకు సంబంధించిన టెన్షన్స్ క్రమక్రమంగా తగ్గిపోతాయి. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రం కూడా రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం వినండి. కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లో ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి ఇవ్వటం చేయండి. అప్పుడు శుక్రుడి బలం కూడా పెరుగుతుంది. అక్క చెల్లెళ్ళతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. రవికి, కుజుడికి, శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి రవి 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రవి బాగున్నాడు కాబట్టి ఆఫీసులో ఎక్సలెంట్గా ఉంటుంది. కొలీగ్స్ అయినా బాస్ అయినా అందరూ అనుకూలంగా ఉంటారు. అలాగే పొలిటికల్గా బాగుంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో కూడా బాగుంటుంది. కుజుడు ఈ వారం 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ప్రాపర్టీస్ రావటం కష్టమే, కానీ ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ అయితే రావడానికి బలం ఉంటుంది. ఎందుకంటే రవి బాగున్నాడు కాబట్టి ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్కి ట్రై చేసుకోవచ్చు. వేరే ఏ ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా మాత్రం 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం కష్టంగానే ఉంటుంది. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యారంగంలో వ్యతిరేకత ఉంటుంది, వ్యాపార రంగంలో వ్యతిరేకత ఉంటుంది. విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి. వ్యాపారస్తులు కూడా కొత్త తెలివితేటలతో వ్యాపారం చేసుకుంటేనే లాభాలు వస్తాయి. అలాగే ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబ్ రావడం కష్టం. ఉన్న జాబ్లో మాత్రం రవి బలం బాగుంది కాబట్టి సేఫ్గా ఉంటారు. కొత్త జాబ్స్ కోసం మాత్రం ట్రై చేయొద్దు. ఉన్న జాబే హ్యాపీగా చేసుకోండి. అలాగే శుక్రుడు ఈ వారం 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేయగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొగలుగుతారు. అలాగే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా గురు బలం లేదు కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఒడిదుడుకులు ఉంటాయి. అవి పోవాలంటే రోజు కొద్దిగా పసుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తూ ఉండాలి. అలాగే రాహు బలం కూడా లేదు. రాహు భాగ్యంలో ఉన్నాడు. దానివల్ల స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ దోషం పోవటానికి అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు రాహుకాలాల్లో వెలిగించుకుంటూ ఉండాలి. అప్పుడు రాహుబలం పెరుగుతుంది. అలాగే మిథున రాశికి శని బలం కూడా లేదు. కంటక శని దోషం నడుస్తుంది. 10వ ఇంట్లో శనిని కంటక శని అంటారు. కంటక శని వల్ల వృత్తిపరంగా శని ముళ్ళుగుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ దోషం పోవాలంటే నువ్వులు బెల్లం కలిపి తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవాలి. లేదా శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ కంటక శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించిన గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. దీనివల్ల బుధుడి బలం పెరుగుతుంది. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాలు వెలిగించినా కూడా బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కుజుడి బలం పెరగాలి. అర్ధాష్టమ కుజ దోషం ఉంది. ఇది తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం, ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం,
కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేస్తే అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోయి కుజుడు కూడా అనుకూలిస్తాడు. కాబట్టి బుధుడు కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ దాంతోపాటు గురుబలం పెంచుకోవటానికి కంటక శని దోషాన్ని తొలగింపజేసుకోవటానికి ప్రయత్నాలు చేసినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అప్పుడు ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రవి 2వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో మీ మాటల వల్ల శత్రువులు పెరుగుతారు. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోండి, లేకపోతే లేనిపోని గొడవలు వాళ్ళతో అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో అయినా తండ్రి వైపు బంధువులతో అయినా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బుధుడు 2వ స్థానంలో బాగున్నాడు. అంటే కర్కాటక రాశి విద్యార్థులకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఉన్న జాబులోనే టెన్షన్స్ ఉంటాయి. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. మీ మాటలతో కస్టమర్లను ఆకట్టుకొని బ్రహ్మాండమైన లాభాలు బిజినెస్లో పొందగలుగుతారు. అలాగే కుజుడు 3వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. బ్రదర్స్ సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. బ్రదర్స్ నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. ఈ ప్రయోజనాలన్నీ 3వ ఇంట్లో కుజుడి వల్ల పొందగలుగుతారు. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి జన్మంలో మిమ్మల్ని చూస్తేనే అందరూ ఆకర్షితులైపోతారు. కర్కాటక రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళకి నచ్చే విధంగా తీయటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. జనాకర్షణ, ప్రజాకర్షణ పెరుగుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా మంచి మంచి అవకాశాలు పొందగలుగుతారు. అయితే కర్కాటక రాశికి ఉన్న సమస్య ఏంటంటే గురుబలం లేదు. గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే శని బలం లేదు. శని 9వ ఇంట్లో ఉన్నాడు. అదృష్టాన్ని త్రుటిలో జారిపోయేలాగా చేస్తూ ఉంటాడు. రాహు బలం లేదు. అష్టమ రాహు దోషం ఉంది. ఈ అష్టమ రాహు దోషం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అనారోగ్యం కంటే అనారోగ్య భావన ఎక్కువ ఉండటం, ఇలాంటి సమస్యలు కొద్దిగా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కేతు బలం కూడా లేదు. 2వ ఇంట్లో కేతువు వల్ల కుటుంబంలో అప్పుడప్పుడు వైరాగ్యంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రాహుకేతువుల బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. రాహుకేతువుల బలం పెరుగుతుంది. భాగ్యంలో శని దోషం పోవాలంటే నల్ల కుక్కకు పెరుగన్నం ఆహారంగా వేయాలి, లేదా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసుకోవాలి, లేదా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవాలి. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ గురుబలం అనేటటువంటిది రావటం కోసం ఏం చేయాలంటే శివాలయ దర్శనం చేసుకోండి. ఎందుకంటే 12వ ఇంట్లో గురువు సంచారం ఉంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. శివాలయ దర్శనం చేసుకోండి, లేదా రోజు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేసినా కూడా గురుబలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే గ్రహాలు యోగిస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. అలాగే దానాలు కూడా ఇచ్చుకోండి. కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా గోధుమల దానం ఇచ్చుకోవాలి. రవి ప్రీతి కోసం గోధుమల దానం ఇచ్చుకోవాలి. అలాగే రాహుకేతువుల ప్రీతి కోసం ఉలవలు, మినుములు దానం ఇచ్చుకోవాలి. గురువు ప్రీతి కోసం శనగలు దానం ఇచ్చుకోవాలి. శని ప్రీతి కోసం నువ్వులు దానం ఇచ్చుకోవాలి. ఇవన్నీ చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జన్మంలో సూర్యుడు ఉన్నాడు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. హెల్త్ గురించి బాగా కేర్ఫుల్గా ఉండాలి. వేళకు ఆహారం తినటం, వేళకు నిద్రించడం, ఇలాంటివన్నీ చేయాలి. కంటికి కానీ గుండెకి కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. బుధుడు కూడా జన్మంలో ఉన్నాడు. విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ రావడం కష్టం. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బుధుడి బలం కూడా లేదు. కుజుడు 2వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మాట దురుసుతనం, మాట దూకుడుతనం వల్ల సింహరాశి వాళ్ళు మంచి మంచి ఆపర్చునిటీస్ మిస్ చేసుకునే అవకాశం. మాట దూకుడుతనాన్ని అధీనంలో పెట్టుకోండి. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. అది ఫ్యామిలీలో కావచ్చు, బయట ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎక్కడైనా సరే మాట దూకుడుతనాన్ని తగ్గించుకోకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా శుక్రుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అంటే సింహరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు బాలేవు. దానికి తోడు అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని నడవటం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి. శని కూడా వీటన్నిటికి కారణం అవుతాడు. ఎంత కష్టపడ్డా ఫలితం లేకుండా చేస్తూ ఉంటాడు. ఇన్ని సమస్యల్లో కూడా సింహరాశి వాళ్ళకి ఆనందం కలిగించే విషయం ఏంటంటే గురుబలం ఉంది. గురుబలం ఉన్నప్పుడు 80% దోషాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా పనిచేయవు. గురువు మాత్రం ధనలాభాన్ని ఇస్తాడు. కెరీర్ పరంగా మంచి పురోభివృద్ధి ఇస్తాడు. అయితే ఎక్కువ శాతం గ్రహాలు యోగించట్లేదు కాబట్టి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఏవి కూడా ఈ వారం యోగించట్లేదు. దానికి తోడు అష్టమ శని దోషం కూడా ఉంది. కాబట్టి
సింహరాశి వాళ్ళు ఉగ్రదేవతలను పూజించాలి. పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. నవధాన్యాలు నానబెట్టి ఆవుకు పెట్టడం, నవధాన్యాలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం లాంటివి చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా సుదర్శన మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. దాంతోపాటు ఆంజనేయ మంత్రం కూడా చదువుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం అని సుదర్శన మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. దాంతోపాటుగా ఆంజనేయ స్వామికి సంబంధించిన అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకెం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు అనే శ్లోకాన్ని కూడా ఎల్లవేళ మనసులో స్మరించుకోండి. అప్పుడు ఎక్కువ శాతం గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాలభైరవాష్టకాన్ని కూడా 3 పూట్ల వింటే చాలా వరకు సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి రవి బుధుడు ఈ వారం 12వ ఇంట్లో ఉన్నారు. ఇది అనుకూలం కాదు. విద్యారంగంలో హార్డ్ వర్క్ ఎక్కువ చేసినా ఫలితం తక్కువ ఉంటుంది. జాబ్లో కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఫలితం తక్కువ ఉంటుంది. అలాగే బిజినెస్లో కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా బిజినెస్ అంతగా సాగదు. కుజుడు జన్మంలో ఉన్నాడు. కన్యారాశి వాళ్ళు షార్ట్ టెంపర్ వల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం కన్యారాశి వాళ్ళు షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి. శుక్రుడు మాత్రం 11వ ఇంట్లో బాగున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఇస్తాడు. ఇది అనుకూలం. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా అవకాశాలు బాగానే వస్తూ ఉంటాయి. అయితే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం లేదు. గురుబలం పెరగటానికి నానబెట్టిన శనగలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. కొద్దిగా పసుపు కలిపి నానబెట్టిన శనగల్లో గోమాతకు ఆహారం తినిపిస్తే గురుబలం కన్యారాశి వాళ్ళకి పెరుగుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళకి శని బలం కూడా లేదు. శని 7వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. 7 శనివారాలు వ్రతం చేసుకుంటే చాలా మంచిది. 7 శనివారాలు వ్రతం చేసుకుంటే శని బలం పెరుగుతుంది. వివాహ దాంపత్య సమస్యలు కన్యారాశి వాళ్ళకి తొలగిపోతాయి. 7 శనివారాల వ్రతం చేసుకోలేని వాళ్ళు బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటితో చలిమిడి దీపం పెట్టుకొని ఆవు నెయ్యి పోసి ఒత్తులేసి వెంకటేశ్వర స్వామి దగ్గర దీపం పెట్టుకుంటే అప్పుడు కూడా ఈ సప్తమ శని దోషం తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 6వ ఇంట్లో రాహు యోగించడం వల్ల చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు మటుమాయమైపోతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులందరూ కూడా నశించిపోతారు. శత్రువులందరూ మిత్రులుగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కన్యారాశికి రవి, బుధుడు, కుజుడు యోగించట్లేదు. దాంతోపాటుగా గురుబలం కూడా లేదు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన దానాలు ఇచ్చుకుంటే మంచిది. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, దాంతోపాటు కేజింబావు శనగలు దానం ఇచ్చుకుంటే రవి, బుధుడు, కుజుడు అలాగే గురువు ఈ 4 గ్రహాలు కూడా విశేషంగా యోగించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్తోత్రాల పరంగా రవికి, బుధుడికి, కుజుడికి ఈ 3 గ్రహాలు కూడా యోగించాలంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. నరసింహస్వామి టెంపుల్లో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని 365 ఒత్తుల దీపాన్ని నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వెలిగించండి. అలాగే శివాలయానికి వెళ్ళి ఈ వారంలో శివుడికి అభిషేకం చేయించుకోండి. అభిషేకం చేయించుకొని బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకుంటూ శివాలయంలో సమయాన్ని గడపండి. దానివల్ల కూడా గురుబలం అనేది పెరుగుతుంది. సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కన్యారాశి వాళ్ళు నవధాన్యాలు దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే నానబెట్టిన నవధాన్యాలు గోమాతకు ఆహారంగా తినిపించిన కన్యారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం అంతా కన్యారాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు 2 గ్రహాలు ఏకాదశంలో విశేషంగా యోగిస్తున్నాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ర్యాంకులు బాగా వస్తాయి. బిజినెస్ ఎక్సలెంట్గా నడుస్తుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. పాలిటిక్స్లో బ్రహ్మాండంగా చక్రం తిప్పగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే కుజుడు మాత్రం 12వ ఇంట్లో ఉంటాడు. 12వ ఇంట్లో కుజుడు అంటే వ్యయ కుజ దోషం ఉంది. దీనివల్ల శత్రువులు ఉంటారు. అంతా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి శత్రువులు దిష్టి పెరుగుతాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ వ్యయ కుజ దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు చదువుకోవాలి. 21 సార్లు ఓం స్కందాయ నమః అనుకుంటే వ్యయ కుజ దోషం తొలగిపోతుంది. శత్రువులు ఖర్చులు తగ్గిపోతాయి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి, అద్భుత ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే ఈ 12వ ఇంట్లో కుజుడి దోషం తొలగిపోతుంది.
ఖర్చులు శత్రువుల నుంచి బయటపడచ్చు. అలాగే శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు అంత గొప్పగా ఉండవు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ కూడా తక్కువే ఉంటాయి. నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించడం, కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వడం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. దానివల్ల కూడా శుక్రుడి బలం పెరుగుతుంది. తులారాశి గురుబలం ఎక్సలెంట్గా ఉంది. గురుబలం ఉంది కాబట్టి కెరీర్ బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఫ్యామిలీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. తులారాశికి శని కూడా బాగున్నాడు. శని ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి కేతువు కూడా బాగున్నాడు. కేతువు కూడా బాగున్నాడు కాబట్టి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆకస్మిక సమస్యలు ఏవి ఉండవు. ఒక రాహు తులారాశి వాళ్ళకు బాలేడు. రాహుబలం పెరగటం కోసం దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి. దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా కవచం కానీ చదవటం లేదా వింటం చేయాలి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన మినప్పప్పు ఆవుకు తినిపించాలి. కేజింబావు మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. రవి లాభస్థానం, బుధుడు లాభస్థానం, గురువు యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి 10వ ఇంట్లో యోగిస్తున్నాడు. ప్రమోషన్ ఇస్తాడు. ప్రమోషన్ కోసం ట్రై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ఎగ్జామ్స్ పడితే రాయండి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాలిటిక్స్లో కూడా చాలా బాగుంది. ఫాదర్ సైడ్ ఆస్తులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే వృశ్చిక రాశి వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం కొత్త జాబ్ రావడం కష్టం. ఉన్న జాబ్లో తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడం కష్టం. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్స్తో నడుస్తూ ఉంటుంది. కుజుడు 11వ ఇంట్లో చాలా బాగున్నాడు. బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. లేదా ఉన్న ప్రాపర్టీ చాలా హై అమౌంట్కి సేల్ చేసే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టే సూచనలు ఉన్నాయి. అప్పులు క్లియర్ చేస్తారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కుజుడు బాగుండటం వల్ల, అలాగే రవి బాగుండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే వృశ్చిక రాశికి ఉన్న సమస్య ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉంది. ఇది మంచిది కాదు. వృశ్చిక రాశి విద్యార్థులు సరిగ్గా చదవకపోగా ఇంకా మార్కులు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. బుధుడి బలం లేదు కాబట్టి సరిగ్గా చదవరు, తక్కువ చదువుతారు. అర్ధాష్టమ రాహుదోషం కూడా ఉండటం వల్ల చదువు కన్నా వేరే విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే వృశ్చిక రాశి విద్యార్థులతో ప్రత్యేకంగా నిమ్మకాయ దీపాలు రాహుకాలంలో దుర్గాదేవి టెంపుల్లో పెట్టించాలి. అప్పుడు ఈ అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడచ్చు. జాబ్ టెన్షన్స్ అవన్నీ పోవాలన్నా పెద్దవాళ్ళు కూడా అమ్మవారి టెంపుల్లో నిమ్మకాయ దీపాలు ఈ వారంలో ఏదో ఒక రోజు వెలిగించండి. అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు కొన్ని దానాలు ఇచ్చుకుంటే కూడా మంచిది. ప్రధానంగా రవి ప్రీతి కోసం వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి దానాలు ఇవ్వక్కర్లా. రవి 10th హౌస్లో బాగున్నాడు. బుధుడి ప్రీతి కోసం దానం ఇవ్వాలి. పెసలు దానం ఇచ్చుకోవాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళు రాహు ప్రీతి కోసం మినుములు దానం ఇచ్చుకోవాలి. కేజింబావు పెసలు, కేజింబావు మినుములు దానం ఇచ్చుకుంటే బుధుడు రాహువు ఈ 2 గ్రహాలు యోగిస్తాయి. గురుబలం కూడా లేదు. వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం లేదు. గురుబలం లేకపోవటం వల్ల ఎంత కష్టపడ్డా సరే రావాల్సినంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావు. గురుబలం పెరగాలంటే దత్తాత్రేయుడికి ఈ వారం శనగల దారంతో దండలాగా కట్టి శనగల దండ అలంకరించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ వినండి. కెరీర్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది. నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు పెట్టినా చాలు. కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో మూట కట్టినా కూడా గురుబలం పెరుగుతుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి శని దోషం తొలగిపోయింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. అర్ధాష్టమ శని అనేది వృశ్చిక రాశి వాళ్ళకి తొలగిపోయింది. కేవలం గురువుకు సంబంధించి, రాహువుకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. శుక్రుడు మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగున్నాడు. భాగ్యంలో శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఇస్తాడు. ఫైనాన్షియల్గా గురుబలం లేకపోవటం వల్ల ఫ్లక్చుయేషన్స్ ఉన్న శుక్రుడు భాగ్యస్థానంలో అన్ఎక్స్పెక్టెడ్గా మనీ, ఆకస్మిక ధన ప్రాప్తిని ఇస్తాడు. లేడీస్ సపోర్ట్ వల్ల వృశ్చిక రాశి పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా వరకు అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఈ పరిహారాలు చేసుకోండి.
ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు యోగదాయకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే బుధుడి బలం పెరగటానికి సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేయండి. రాహువు బలం పెరగటానికి దుర్గా కవచం చదువుకోవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి రవి బుధుడు 9వ ఇంట్లో ఉన్నారు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. అంటే విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. ఉన్న జాబ్లో టెన్షన్స్ ఉంటాయి. బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తాయి. కుజుడు కూడా 10th హౌస్లో బాలేడు. అంటే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి అంత బాగుండదు. పోలీస్ సెక్టారు, మిలిటరీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. రైల్వేస్లో ఉన్న వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. అడ్వెంచరస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం కుజుడు 10th హౌస్లో ఉండటం వల్ల కొన్ని టెన్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఈ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా టెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే కుజుడు 10th హౌస్లో ఉన్నాడు. కుజుడి బలం లేదు. శుక్రుడు మాత్రం 8వ ఇంట్లో బాగున్నాడు. శుక్రుడు 8వ ఇంట్లో బాగున్నాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ధనుస్సు రాశి పురుషులైనా స్త్రీలైనా లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ధనుస్సు రాశి వాళ్ళకి గురుబలం బ్రహ్మాండంగా ఉంది. పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఇంకొక సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడి ఆ హార్డ్ వర్క్, శ్రమ, ఒత్తిడి తగ్గింపజేసుకోవాలంటే ఈ వారంలో ఒకసారి నువ్వులు దానం ఇచ్చుకోండి. కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. లేదా శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకుంటే మంచిది. ఇలా పరిహారాలు చేసుకోవాలి. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఒకేసారి యోగించాలంటే ధనుసు రాశి వాళ్ళు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని చదువుకోండి. బ్రహ్మాండంగా రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగిస్తాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు ఆవుకు తినిపించడం, కేజింబావు చొప్పున గోధుమలు, పెసలు, కందులు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగిస్తాయి. అలాగే అర్ధాష్టమ శని దోషం తొలగింపజేసుకోవడానికి ఓం శం శనైశ్చరాయ నమః ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. దానివల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 8వ ఇంట్లో, బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ రవి దోషం, అష్టమ బుధ దోషం కనిపిస్తోంది. కుజుడు 9వ ఇంట్లో భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఇన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని తృతీయంలో ఉన్నాడు. శని బలీయంగా ఉంటాడు. తృతీయంలో శని బలీయంగా ఉంటాడు కాబట్టి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు యోగించకపోయినా కూడా ఎన్ని సమస్యలున్నా వాటన్నిటికీ అంతిమంగా పరిష్కార మార్గం వస్తుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో టెన్షన్స్ ఉన్నా కూడా, ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో టెన్షన్స్ ఉన్నా కూడా, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరంగా టెన్షన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. దానికి కారణం తృతీయంలో శని బలీయంగా ఉంటాడు. ఏలినాటి శని దోషం లేదు. ఆ శని అనుకూల ఫలితాలు వచ్చేలాగా చేస్తాడు. అయితే కొద్దిగా గురుబలం తక్కువ ఉంది. దానివల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు అవుతాయి. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి డబ్బు ఖర్చు చేయటం మంచిది. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు గోవుకు తినిపించండి. గోధుమలు, పెసలు, కందులు 1.25 కేజీ చొప్పున పంతులు గారికి దానం ఇవ్వండి. శుక్రుడు యోగించాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని వింటే మంచిది. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు అంటే అలసందలు పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకుంటే శుక్రుడు కూడా యోగిస్తాడు. శని యోగిస్తున్నాడు కాబట్టి సమస్యల నుంచి చాలా వరకు పరిష్కారాలు వచ్చే విధంగా వాటిని తెలుసుకొని బయటపడగలుగుతారు. కాబట్టి ఈ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా కూడా శని అద్భుతంగా యోగిస్తాడు. గురుబలం పెంచుకోవటానికి మాత్రం దత్తాత్రేయుడిని దర్శనం చేసుకోవటం, శనగల దండ దత్తాత్రేయుడికి అలంకరించటం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని వెంటనే చేస్తే గురుబలం పెరుగుతుంది. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 7వ స్థానంలో, బుధుడు 7వ స్థానంలో, కుజుడు 8వ స్థానంలో, శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మాత్రం యోగించట్లేదు.
వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. దానికి కారణం గురువు అద్భుతంగా యోగిస్తున్నాడు. గురుబలం బ్రహ్మాండంగా ఉంది. గురుబలం ఉంటే 80% దోషాలు తొలగిపోతాయి. కాబట్టి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు వల్ల ఈ గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఒడిదుడుకులున్నా, సమస్యలున్నా, పర్సనల్ లైఫ్లో చికాకులున్నా, ప్రయాణాల్లో ఇబ్బందులున్నా ఇవన్నీ కూడా పోగొట్టే శక్తి గురుబలానికి ఉంటుంది. 5వ ఇంట్లో గురువు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి పంచమంలో గురువు ఈ దోషాలన్నీ పోగొడతాడు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల కొద్దిగా నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు ఇట్లాంటివి ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నల్ల కుక్కకు పెరుగన్నం వేసుకుంటే ఆ హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. లేదా గోమాతకు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించండి. అప్పుడు ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. దశరథ శని స్తోత్రాన్ని వినండి. చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు యోగించట్లేదు కాబట్టి కాలభైరవుడిని దర్శనం చేసుకోండి. కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. ఒకసారి ఈ వారంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. నీళ్లతో అభిషేకం చేయించుకోండి. మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. దానివల్ల కుంభరాశి వాళ్ళు ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పటికీ గురుబలం కాపాడటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులో టెన్షన్స్ ఉండవు. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో చక్రం తిప్పుతారు. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. మీ ఫాదర్ సైడ్ రిలేషన్స్లో చక్రం తిప్పుతారు. అయితే బుధుడు కూడా 6వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. మీనరాశి విద్యార్థులకు తిరుగులేదు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ వస్తుంది. బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు మాత్రం 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజుడి వల్ల భార్యాభర్తల మధ్య మాత్రం గొడవలు వస్తాయి. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సప్తమ కుజ దోషం ఉంది. అలాగే శుక్రుడు 5వ స్థానంలో బాగున్నాడు. అంటే వీళ్ళ సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. దానివల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. కళారంగంలో కూడా మంచి సక్సెస్ ఉంటుంది. కానీ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది. దానివల్ల ఒక్కొక్కసారి అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు ఇబ్బంది పెడతారు. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఏలినాటి శని దోషం పోవటానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికని సమర్పించండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం గోవిందాయ నమః అనుకుంటూ ఉండండి. రోజు 21 సార్లు ఓం గోవిందాయ నమః అనుకుంటే చాలు. అలాగే 1.25 కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. అప్పుడు ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే మీనరాశి వాళ్ళకి రాహువు 12వ ఇంట్లో ఉన్నాడు. వ్యయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అజ్ఞాత శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ దోషాలన్నీ పోవాలంటే శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఓం ఐం రాహవే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు రాహు దోషాలు తొలగింపజేసుకోవచ్చు. రాహు అనుకూలత కోసం కేజింబావు మినుములు దానం ఇచ్చుకోవాలి. ఆవుకు నానబెట్టిన మినపప్పు ఆహారంగా తినిపించాలి. ఈ పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకు యోగదాయకంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి గురుబలం కూడా తక్కువ ఉంది. గురుబలం పెంచుకోవటానికి మీనరాశి వాళ్ళు షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి ధునికి నమస్కారం చేసుకొని ధుని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ధునిలో కొబ్బరికాయ వేయండి. గురుబలం పెరుగుతుంది. లేదా మీనరాశి వాళ్ళు ఎక్కడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోవటం, రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం చేయండి. దానివల్ల కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా మీనరాశి వాళ్ళు ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.